ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు వారి విజయ సంకల్ప యాత్రలో భాగంగా వాళ్ళు ఏదైతే జగిత్యాల్లో వాళ్ళు ప్రసంగించిన ప్రసంగం చూస్తుంటే అది ఆశ్చర్యం కలుగుతున్నాయని చెప్పంటున్నా. వాళ్ళు ఏదో కేవలం రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయడమే అభివృద్ధి అని చెప్పని భావిస్తున్నారా? రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయటమే మరి అభివృద్ధికి అని భావిస్తున్నారా? విజయ సంకల్ప యాత్ర అని చెప్పంటే అంటే ఈ దేశం గడిచిన దశాబ్ద కాలంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశ సమగ్రత సమైక్యతతో పాటుగా ఇక్కడ సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, మహిళలు ఆడబిడ్డలే కానీ వారి సంక్షేమం కొరకు వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పి అది ఒక విజయ సంకల్ప యాత్రగా వాళ్ళు పేర్కొన్నారు. కానీ ఆ విధంగా కాకుండా ఇది దేశభక్తులకు దేశద్రోహుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఎవరు దేశభక్తుడు, ఎవడు దేశద్రోహుడు అని చెప్పి అంటున్నా. అసలు నాకు అసలు మీకు ఈ దేశ చరిత్ర తెలుసా అని చెప్పి అడుగుతున్నా. ఈ దేశ చరిత్ర తెలుసా అని చెప్పి అంటున్నా. ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహానుభావుడు తెలుసా అని చెప్పి అంటున్నా. ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు పెంచిన త్యాగమూర్తులు మీకు తెలుసా అని చెప్పి అడుగుతున్నా నేను. ఇవాళ పాకిస్తాన్తో యుద్ధం చేసింది ఎవరే? కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా? పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినాడు. ఈ బీజేపీ ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా నేను. ఇలా మాట్లాడే నాయకులు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా నేను. అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో పాకిస్తాన్పై యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్పై విజయ పతాకం ఎగరవేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీదని చెప్పంటున్నా. ఇలా ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీదని చెప్పంటున్నా. ఒకసారి చరిత్ర పుట్టలు తిరిగేస్తే తెలుస్తుంది అంటూ నేను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతుందో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా అలాంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అపర దుర్గామాతగా పోల్చిండు, అపర దుర్గామాత పోల్చిండు చెప్పినట్టున్నా, అపర కాళీమాత పోల్చిండు చెప్పంటున్నా. యావత్ ప్రపంచంచే కీర్తింపబడ్డటువంటి ఒక మహిళ ఇవాళ ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నా. ఈ దేశ సమగ్రత కొరకు, ఐక్యత కొరకు వీళ్ళు ప్రాణాలు అర్పించిన ఒక త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నాను. వీళ్ళు ఈ దేశం ఏదైతుందో వీళ్ళ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే భేద భావన లేకుండా వీళ్ళందరం కూడా ఈ జాతి, ఈ దేశం ఐక్యత ఉండాలనే ఒక భావన సంకల్పంతో వీళ్ళ పంజాబ్ సిక్ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో ఇందిరాగాంధీ గారిని పొట్టలు పెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏదైతుందో ప్రత్యక్ష అంటే సెక్యూరిటీకి వెళ్ళి ఏదైతుందో సిక్ మతస్థు తొలగిస్తే అది ఒక మతాన్ని ఏదైతుందో మరి కించపరిచినట్టు ఒక భావనతో ఏదైతుందో ఆమె అన్ని మతాలు గౌరవించి చివరికి ఆమె ప్రాణాలు త్యాగం చేసిన ఒక గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. మీకు దేశ చరిత్ర ఏం తెలిసే ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. రాముల వారి పేరు చెప్పడం సరిపోదు, రాముల వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పంటాడు. వీళ్ళ పురాణాల్లోనే కాదు, వీళ్ళ కలియుగంలో కూడా వీళ్ళ ప్రజాస్వామ్యత పాలనకు వీళ్ళ రాముల వారి పాలన ఏదైతుందో ఆదర్శం అని చెప్పంటారు. రాముల వారి పాలన ఆదర్శం అని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో రాముల వారిని మించిన అటువంటి పాలకుడు ఎవరు లేరని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో ఆనాడు త్రేతాయుగంలో చెప్పంటు నేను ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అటువంటి ఒక పురుషోత్తముడు అంటే గొప్ప పరిపాలకుడు ఏదిందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పంటున్నా. వారి గురించి నువ్వు చెప్పుకునేది ఆడిన మాట తప్పనటువంటి ఒక నాయకుడు ఎవరు ఉన్నారంటే పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఆడిన మాట తప్పని వాడు చెప్పంటున్నా. పితృవాక్య పరిపాలకుడు అని చెప్పంటున్నా నేను. తండ్రి మాట కాదనుకుంటే ఏదైతుందో రాజ్యాన్ని త్యజించిన ఒక గొప్పతనం, ఘనత ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పిన ఆయనకు నీకు పోలికేనానే. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానవా నువ్వు. విదేశాలలో మూలుగుతున్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానడా? ఎక్కడ 1 రూపాయి వేసినాడే ఒక పేదవాడి అకౌంట్లో? ఇదే నా శ్రీరామచంద్రమూర్తి పాలనకు ఆదర్శం. ఆడిన మాట తప్పని ప్రజానాయకుడు ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పంటున్నా. నువ్వు నీ రాజ్యాకాంక్ష కొరకు, నీ అధికార తాపత్రయం కొరకు
వీళ్ళ దేశాన్ని ఏదిస్తుందో వీళ్ళ పెట్టుబడిదారులకు కైవసం చేస్తున్నటువంటి ఒక పాలన వీళ్ళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారు చెప్పంటున్నా. ఎంఎస్పి వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర చట్టబద్ధత కావాలని అడుగుతుందా. ఎంఎస్ స్వామినాథన్ గారికి ఏది ఇస్తుందో వీళ్ళ భారతరత్న బిరుదాంకితం చేస్తారా. చౌదరి చరణ్ సింగ్ గారిని భారతరత్న బిరుదాంకితం చేస్తారని చెప్పంటున్నా. అదే చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో రైతులను విముక్తులు చేయాలని చెప్పని వీళ్ళు ఏక మొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నా. ఢిల్లీ సరిహద్దుల్లో వీళ్ళు గత 15 రోజులకి వెళ్ళి దినము రాత్రి అని చూడకుండా మరి ప్రాణాలు అర్పిస్తుంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచన లేదు. దేశభక్తి ఎక్కడ నీ దేశభక్తి? నువ్వు దేశభక్తి అని చెప్పి ఎక్కడ నువ్వు దేశభక్తి అని చెప్పి అంటున్నా. అని ఇంకోటి అంటాడు మనకు అభ్యర్థి ప్రధానం కాదు మోడీ గారి చూసి ఓటేయాలి. ఎస్ నీ రాజకీయ పార్టీ కాబట్టి నువ్వు మోడీ గారి చూసి ఓటేయాలని చెప్పని అడుగు, తప్పులేదు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేయాలని అడుగు, తప్పులేదు దాంట్లో. కానీ అభ్యర్థి ఎవరో మనకు అవసరం లేదంట. మరి నీ అభ్యర్థి నీకు ఎందుకంత విశ్వసనీయత లోపిస్తుందని చెప్పంటు ఎందుకు నీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వం పట్ల నీకు విశ్వసనీయత లోపిస్తుందని చెప్పంటున్నా. అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు, అభ్యర్థి ఎవరైనా మంచిదే. మన ప్రజలకు అందుబాటులో ఉన్న మంచిది, అందుబాటులో లేకున్నా మంచిదే, పని చేసిన మంచిదే, పని చేయకున్నా మంచిదే. ఇదే నన్ను ఈ వాచ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మీరు గమనించిందా? అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదంట. 5 సంవత్సరాలు ఏం చేసింది అంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు ఓటరిగా నేచకు నీకున్నాదే. ఇవాళ ఏదైతుందో మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శించడానికి పోతున్నారు నాయకులు. 4 ఏళ్ళకి మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొచ్చింది. 4 సంవత్సరాలకు ఏదైతుందో నీ మల్లాపూర్ చక్కెర కార్మికులు ఇవాళ గుర్తుకొచ్చింది. దిగిపోయిన గుర్తుకొచ్చింది. కాయలా పడ్డ పరిశ్రమలు పునరుద్ధరింపజేసే అవకాశం నీకు ఉండే. నువ్వు కాయలా పడ్డ పరిశ్రమలు పునరుద్ధరింప చేయడానికి చేసే ప్రయత్నం ఏందని చెప్పంటున్నాయి. ఇలా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సంబంధించి వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానమే కాదు, అసలు ఈ చక్కెర కార్మికాన్ని ఆరంభింప చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆవిర్భావ దశలో ఏదైతుందో రైతాంగానికి వరి ఉత్పత్తితో పాటుగా ప్రత్యామ్నాయంగా ఇంకో పంటకు అవకాశం కల్పించాలని చెప్పని చక్కెర కార్మికాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు ఏదైతుందో చక్కెర కార్మికాలు తెప్పించడానికి వరకు ఏదైతుందో రేపు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ వెలువడబోతుంది. ఇలా మంత్రి కిషన్ రెడ్డి గారు సందర్శిస్తున్నారని చెప్పంటున్నా. ఇన్ని రోజులు గుర్తు రాలేదు. ఈ చక్కెర కార్మికాలు మూతపడి ఉన్నది, దీన్ని పునఃప్రారంభింప చేయాలి, రైతాంగాన్ని వరికి ప్రత్యామ్నాయంగా ఒక పంటకు అవకాశం కల్పించడానికి ఆలోచన లేదు. వీళ్ళు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నీకు మద్దతు ధర పట్ల స్పష్టత లేదు. రైతాంగానికి ఏం కావాలే? వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పన చట్టం కావాలి. నువ్వు రైతులు రుణవిముక్తులు చేయడానికి నీకు ధైర్యం రాదు, చేయరాదు. రైతు మద్దతు కల్పించడానికి నీకు ఆలోచన రాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా అసలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మహిళలే కానీ వాళ్ళు కల్పించబడ్డ హక్కులను ఏదైతుందో వాళ్ళకి కల్పింప చేయబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి వీళ్ళ ఎన్నికలు నిర్వహించేస్తున్నారు రేపు 28 నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పంటున్నా. ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరు చైర్మన్ అవుతారో మాకు సంబంధం లేదు. మాటలతో సరిపెట్టడం కాదే. మహిళలకు సంక్షేమం ఏదైతుందో ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి తలిస్తే 10 రూపాయలకి అమ్ముడు పోతారా? ఇదే నువ్వు మహిళలకు ఇచ్చే ఆత్మ గౌరవం? వీళ్ళు ప్రభుత్వ పరంగా కల్పించే ఒక సంక్షేమ కార్యక్రమం వీళ్ళు నీకేదైతుందో అది అమ్ముడు పోతుంటే కనబడుతున్నాదే. ఇదే నువ్వు ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని చెప్పంటూ నేను నువ్వు అమలు చేయవు, నీకు ఆలోచన రాదు. నువ్వు అమలు చేయవు, నీకు ఆలోచన రాదు, నీకు ఆ స్ఫూర్తి లేదు, నీకు ఆడబిడ్డ గౌరవం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో ఒక తల్లిగా, ఒక మాతృమూర్తిగా, ఒక ఆడబిడ్డగా చెప్పంటూ నేను ఇవాళ ఏదైతున్నదో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఏర్పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దళితులు బలహీన వర్గాలు ఆడబిడ్డల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ పట్టబడుతుందని తెలియజెప్పే విధంగా చెప్పంటున్నాయి. ఇలా కుల గణన కొరకు ఏదైతే మన శాసనసభలో తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పండి. ఉచిత బస్సు రవాణా సౌకర్యం కొరకు ఏదైతుందో 2 రోజుల లోపల సంవత్సరాల ప్రమాణ స్వీకారం చేస్తే బాధ్యత చేపడితే 9 తారీఖులు ఏదైతుందో నిన్న సమ్మక్క సార్లక జాతరకు ఏదైతుందో గతసారి 80 లక్షల మంది యాత్రికులు భక్తులు సందర్శిస్తే ఈసారి 1,20,00,000 50% పెరిగిందన్న. 80కి వెళ్ళి 1,20,00,000.
40 లక్షలు పెరిగింది. అందులో 2/3 మహిళలు ఆడబిడ్డలు. 1,20,00,000 2/3 ఆడబిడ్డలు. అంటే 1,20,00,000 2/3 అంటే 80 లక్షల మంది ఆడబిడ్డలు ఏదైతుందో ఇలా ఉచిత బస్సు ప్రయాణం రవాణా సౌకర్యం పొందిరు అని చెప్పంటారు. మహిళలకు కల్పించే హక్కు అని చెప్పంటున్నా. మహిళలు 33% రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టాన్ని మార్పు చేసినాం. కానీ మహిళలకు హక్కు కల్పిస్తే 10 రూపాయలుగా అమ్ముడు పోతారా? ఈ అమ్ముడు పోయే ఆలోచన విధానం నీకు తెలుసా? మా మహిళ ఆడబిడ్డలు కించపక్కగా మాట్లాడితే సహించలి, నీ నాలుగు చీరేస్తావు, నీ నాలుగు చీరేస్తావు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ లేకుండా అరవింద్ ఎక్కడ ఉన్నాడే? ఇది ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు? ఆశ్చర్యం అని చెప్పంటున్నా. అసలు ఓటు అనేటువంటి ఆలోచనతో ఏదైతుందో రాముల వారి పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఆ దేవుడు సహించమని చెప్పి, ఆ దేవుడు సహించమని చెప్పంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ప్రవర్తిస్తారో వారిని మాత్రమే ఎవరు కరుణిస్తారని చెప్పి అంటాడు. శ్రీరామచంద్ర ప్రభు అనే దేవుడు ఏదైతున్నదో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ప్రజాస్వామ్యయుతంగా కులమతాలకు అతీతంగా ఎవరు ముందుకు పోతారో వారిని మాత్రమే కరుణిస్తాడు, కటాక్షిస్తాడు అని చెప్పంటాడు. మీ రాజకీయ లబ్ధి కొరకు ఆలోచించి స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకునే ప్రయత్నం చేస్తే ఇలా రావణాసుడికి పట్టిన గతి మీకు వర్తని చెప్పంటాడు. రావణాసుడికి పట్టిన గతి మీకు వర్తని చెప్పంటున్నాయి. అవాకులు చవాకులు పేర్లు కాదు. ఒకసారి చరిత్ర పుట్టలు చదువుకోవా అని చెప్పంటున్నా. నువ్వు ఎన్నో ప్రజా జీవితంలోకి వచ్చినావు. ఈ దేశ చరిత్ర నీకేం తెలుసు? ఈ దేశ స్వాతంత్రం ఎవరెవరు పోరాటం చేసిండ్రు, ఎన్ని త్యాగాలు చేసిండ్రు తెలుసా నీకేమైనా? ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేవాడు వాళ్ళ గత చరిత్ర ఏంటి కూడా ప్రజలు ఆలోచన చేయాలంట. ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో రాకముందు వాళ్ళ ఆలోచన, వాళ్ళ జీవితం ఏముండేందుకు ఒకసారి ఆలోచన చేయాలి. లెట్ దెమ్ బి ఎనీబడి. ఈ రెచ్చిపోయి ప్రసంగం చేసే భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర, ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర, పూర్వ చరిత్ర, ప్రసంగాలు చేయగలిగే నేను కూడా ప్రసంగం చేస్తున్నా. కానీ ఇవాళ నా మాటకు విలువ ఎప్పుడు ఉంటుంది? నేను మాట్లాడే ఒక మాటలు నేను కట్టుబడి ఉంటే మాటకు విలువ ఉంటుందా? నేను పత్రికా ముఖంగా ఏదైతుందో మాట్లాడే మాటలు మాట్లాడతా, మళ్ళీ మీ పత్రికా సమావేశం అయిన తర్వాత నేను చేస్తా అని చెప్పంటే ఏమన్నట్టే. ఎన్నికలు సరే గెలుస్తామా అవుతాం తర్వాత విషయం అని చెప్పంటున్నాను. ఒకవైపు ఏదైతుందో టీఆర్ఎస్ తోని ఇవాళ తెర వెనుక ఒప్పందాలు. ఇవాళ నేను చూశాను ఆ కవిత గారికి నోటీస్ ఇచ్చిండు 41A కింద. ఆమెనే నిర్దేశిస్తుంది సిబిఐ, నేను రాను పో, ఏం చేస్తావు చేసుకోపో, పురిగి ఇది బాగుతాం మంచిగుందా. ఒక నేరస్తుడు ఏదైతే విచారాధికారిని ఆదేశిస్తుండు. నేరం ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారిని ఆదేశిస్తుండు, నేను రాను పో. నిజంగా ఏదైనా కోర్టు విచారణ నిలిపివేసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే విచారణ చేపట్టడం వీల్లేదు. కోర్టుకి వెళ్ళి ఎంతవరకు మధ్యంతర ఉత్తర్వులు ఉండవో విచారణ చేసే అధికారం స్వేచ్ఛ ఏదైతుందో విచారాధికారికి ఉంటుంది. ఒక విట్నెస్ గా పిలువబడ్డటువంటి ఒక వ్యక్తి అసలు నేరస్తులు కూడా ఆధారాలు లభిస్తే మార్పు చేసే అవకాశం ఉంటే చట్టంలో ఉన్నది. ఇది 2 సంవత్సరాలు నడుస్తుందో సీరియల్ నడుతుంది అంటున్నా. ఇది 2 ఏళ్ళే నడుస్తుంది సీరియల్. ఇంకో ఇది బీజేపీ అని చెప్పంటున్నా. ఎట్లా ఎన్నికలు వస్తే అయిపోయి నాకు అది ఏమవుతుందో ఏం పోతుందో అది ఏదేదో కానీ అసలు దొంగలు పట్టుకోక ఏదైతుందో నేను పట్టుకుంటున్నా వీళ్ళు ఇది తెర వెనుక ఆడే నాటకానికి ఏదైతుందో వీళ్ళ కన్న ముందు కనబడుతుంది అని చెప్పంటున్నా. వీళ్ళ కవిత గారి యొక్క ఆశ్చర్యమైన చూసి 41A CRPCకి నోటీస్ జారీ చేయబడ్డట్టయితే ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్. నా ముందస్తు కార్యక్రమాల్లో ఏదైతుందో నేను నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేనట. నేను ముందస్తు కార్యక్రమాలకు నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేనట. మరి సిబిఐ ఏం చేసింది నాకు తెలియదు. ఏం చేయాలి మీరు చూసింది ఏమన్నా? నేరాలు ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారిని ఏదైతుందో ఆదేశిస్తున్నట్టు కనబడుతుంది. విచారణ వల్ల ఏ విధంగా నడుస్తుందో గమనిస్తామని చెప్పంటున్నాయి. ఇది 2 ఎన్నికలు నడుస్తుంది చరిత్ర, ఇలా కాదు. 2 ఎన్నికలు సీరియల్ నడుతుందని చెప్పంటారు. మన గోపిక తగ్గింది. ఇవాళ పేపర్ మానిస్తున్నట్టు న్యూస్ వస్తే. దయచేసి విజయ సంకల్ప యాత్ర నిజంగానే మీరు చేసిన కార్యక్రమాలు, రాములవారి గుడి నిర్మాణం చేసారు, సంతోషం. నాయన రాములవారి గుడి నిర్మాణం చేసిన సంతోషం అని చెప్పి వి వెల్కమ్ ఇట్. మేము రాములవారిని సందర్శించుకున్నామే, మేము రాములవారిని సందర్శించుకున్నామని చెప్పి అంటున్నా. నువ్వు ఇవాళ గుడి కట్టని చెప్పి అంటున్నావా? ఇక నేను 4 పేర్లు గుళ్ళు కడుతున్నా, నేను 4 పేర్లకెళ్ళి గుళ్ళు కడుతున్నా అని చెప్పి అంటున్నాను. ఇవాళ నువ్వు ఒక గుడికి ముంచని చెప్తున్నావు.
40 సంవత్సరాలుగా నీ దేవాలయ నిర్మాణం నిమగ్నమై ఉందని చెప్పాను. 40 సంవత్సరాలు నిమగ్నమై ఉందని చెప్పంటున్నా. తీస్తుందో కాల రాసింది, కన్ను మళ్ళీ తెరవకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. అపర దుర్గాదేవి ఇందిరాగాంధీ, అపర కాళీదేవి ఇందిరాగాంధీ. నేను అన్నది కాదు, ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా అన్నారు చెప్పంటున్నా. రికార్డు చూసుకోవచ్చు ఇప్పటి చెప్పంటున్నా. పార్లమెంట్ సాక్షిగా అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు.